72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. ప్రేక్షకులకు స్వాగతం. మళ్ళా మనము గ్రహాలు, అవి ఇచ్చే యోగాలు, వాటి ఫలితాల గురించి చక్కగా వివరంగా తెలుసుకుందాము. అయితే ఇప్పుడు మనకి 2026లో 6 గ్రహాలు విశేషమైన ఫలితాలు మనకి ఇవ్వబోతున్నాయి. ఎలాంటి ఫలితాలు అంటే గనక అంటే మనకి ఇది 100 రోజుల పాటు ఉంటుంది. ఈ జూన్ లో 2వ తారీఖున మొదలయ్యి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు విశేషమైనటువంటి యోగాలు, తర్వాత అదృష్టాలు, దాంతో పాటు ధనయోగము, పట్టిందల్లా బంగారం కావడము, ఒకటేమిటి చాలా అదృష్టాలను ఇవ్వబోతోంది. అయితే మరి ఈ అనుకూలత కలిగినటువంటి ఈ గోల్డెన్ పీరియడ్ లో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఏ గ్రహాలు వీరికి అత్యంత అనుకూలంగాను విశేషమైన ఫలితాలు ఇస్తున్నాయి అనేది సవివరంగా తెలుసుకుందాము. అయితే ప్రస్తుతము ఈ 6 రాశులకు అంటే 5 ప్రధానంగా ఉన్నవి, 1 ఛాయామాత్రంగా ఉండే ఈ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అవి ఏంటంటే శని భగవానుడు, గురువు, రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు. అది ఈ యొక్క అనుకూలత వల్ల నేను చెప్పబోయే ఈ 12 రాశుల వాళ్ళకి కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని అదృష్టమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే వీళ్ళు అనుకున్నవన్నీ సాధించుకునేటటువంటి అద్భుతమైన అవకాశం ఇది. అయితే మరి వీరికి ఏ యోగాలు పడతాయి అంటే కనుక అధికార యోగము, ధనయోగము, విదేశీయానము, ఉద్యోగము, పెళ్లి, ప్రేమ, ఇలాంటివి కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు చిన్ని ప్రయత్నం చేయాలి. అంటే అదృష్టం వచ్చేస్తుంది కదా అని కాదు, దానికి సంబంధించినటువంటి చిన్ని ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ యోగాలన్నీ మీకు అద్భుతంగా అందుతాయి. అయితే ముఖ్యంగా అదృష్ట యోగం కలిగినవి ఉచ్చ స్థితిలో ఉన్న రాశులు ఏంటంటే మేష, వృషభ, తుల, ధనస్సు, మకర, మీన. ఈ 6 రాశుల వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే మరి మిగతా 6 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. అయితే మరి వీటితో పాటు ముందుగా ఏ రాశులకి అద్భుతం కలగబోతోంది, అదృష్ట యోగం కలగబోతోంది, అందులో మొట్టమొదటి రాశి, తదుపరి రాశి మకర రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడితో సహా 5 గ్రహాలు, అంటే మీకు టోటల్ గా 6 గ్రహాలు కూడా ఈ రాశిలో ఉండే వారికి అనుకూలంగా ఉండడం మూలంగా అనేక విధాల ప్రాధాన్యత, ప్రాభవం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే విశేషంగా ఆర్థిక లాభాలు పొందేందుకు అవకాశం ఉంది. గత కొంతకాలంగా మీరు ఆర్థికంగా, మానసికంగా, కెరియర్ పరంగా, వ్యాపార పరంగా ఇలా అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడి ఉన్న వాళ్లకు ఈ సమయంలో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంది. అయితే రాజయోగాలు కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా, మీరు ఊహించని రీతిలో రాజయోగాలు కూడా కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే రాజపూజ్యాలు, రాజయోగం వేరు, రాజపూజ్యాలు వేరు. ఈ రాజపూజ్యాలు కూడా ఈ సమయంలో మీకు అందుబాటులో రావడము, జరగడము, దాన్ని మీరు అనుభవించే రీతిలో కలగడము జరుగుతుంది. అయితే ధన ధాన్య యోగం కూడా మీకు ఈ సమయంలో ఏర్పడుతుంది. అయితే షేర్లు కూడా మీకు మంచి లాభాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ రాశిలో ఉండేవారు సమయాన్ని చూసుకొని మంచి షేర్లలో కనుక మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అదనపు రాబడికి అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనబడుతోంది. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు మీ అంచనాలకు మించినటువంటి ఉద్యోగాలు రావడము, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్లకు ప్యాకేజీ పెరగడము, స్థానచలనాలు గోచరించడము, ట్రాన్స్ఫర్స్ రావడము, ఈ విధంగా మీకు అనుకూలత, విశేషమైన ఫలితాలు దక్కేందుకు అవకాశం ఉంది. అయితే
సంపన్నులతో వివాహ యోగం కూడా గోచరిస్తున్నది. అంటే అది ప్రథమ వివాహం కావచ్చు, ద్వితీయ వివాహం కావచ్చు. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్లకు సంపన్నులతో వివాహ యోగం అనేది గోచరిస్తోంది ఈ రాశిలో ఉండేవారికి. మకర రాశి వాళ్ళు చెయ్యవలసిన పనులు ఏమిటి, పాటించవలసిన నియమాలేంటి, ఇవ్వవలసిన దానాలు, చెప్పవలసిన మంత్రాలు చూద్దాం. శనివారం రోజు ప్రతి శనివారము శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకోవడము, శని భగవానుడికి పూజ చేసుకోవాలి. వృద్ధులకు సహాయం చేయండి మీ యథాశక్తి. కష్టపడి పని చేయండి. నీతి నిజాయితీగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. న్యాయబద్ధమైన వ్యవహారం మాత్రమే మీరు చెయ్యాలి. శని భగవానుడు న్యాయ నిర్ణేత కాబట్టి చాలా జాగ్రత్తగా అన్యాయానికి కానీ, అబద్ధానికి కానీ, మోసానికి కానీ మీరు తావిచ్చే ప్రయత్నం చెయ్యకండి. మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. మీరు దానంగా ఇవ్వవలసినవి నల్లని వస్త్రాలు, నల్లని నువ్వులు మీ యథాశక్తి దానంగా ఇచ్చుకోండి. విశేషమైన ఫలితాలతో పాటు శని భగవానుడి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా కలుగుతుంది. నమస్తే. ఇవి ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క అనుకూలతలు, విశేషమైన ఫలితాలు. అయితే మరి ప్రత్యేకమైనగా అంటే ఏ రాశులు టాప్ లో ఉన్నాయి అంటే కనుక, అంటే అత్యధికంగా లాభాలు పొందేది సింహరాశి వారికి. లాభంలో గురువు ప్లస్ భాగ్యంలో శని, దాంతో పాటు అనేక గ్రహాల యొక్క అనుకూలతలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తర్వాత కన్యా రాశి వాళ్ళకి దశమంలో గురువు వల్ల ఉద్యోగము, కెరియరు, అధికారము, రాజకీయము, వ్యాపారము అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. మరి వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యంలో గురువు ఉండడం మూలంగా దైవ బలము, రాజయోగ ఫలితాలు సమగ్రంగా వచ్చేటట్టుగా, అంటే అన్ని అనుకూలతలు మీకు సంపూర్ణంగా అందేటట్టుగా గోచరిస్తున్నాయి. ఈ 3 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు. అయితే మరి ఈ ఫలితాలతో పాటు మనము ఏ మంత్రాలు చదువుకోవాలి, ఇంకా ఏదైనా ఒడిదుడుకులు ఉన్నట్టయితే కనుక ఏ మంత్రాలు చదవాలి, ఏ దానాలు ఇవ్వాలి అనే అంశం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఓవరాల్ గా 12 రాశుల వాళ్లకు సిద్ధి కలిగించే మహామంత్రాలు అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళు చదవవలసినవి ఓం గం గణపతియే నమః, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమః, ఓం హం హనుమతే నమః. చివరగా 7వది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన మృత్యోర్ముక్షీయ మామృతాత్. అందరికీ తెలిసిన మంత్రాలే, కానీ మనం చదవడంలోనే చిన్ని లోపాలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ 100 రోజుల యొక్క రాజయోగాలను, అదృష్టాలను మనం సొంతం చేసుకోవాలంటే తప్పనిసరిగా పరిహారాలు పాటించాలి కదా. ఇది అత్యంత అనువైన సమయము. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోవద్దు. ఈ 12 రాశుల వాళ్ళు గ్రహాలు ఇచ్చే అనుకూలతను మనం సంపూర్ణంగా అనుభవిద్దాము. శుభం భూయాత్.